శ్రీ గురుభ్యో నమః. విశిష్టయోగి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత విశేషములను ఎంతో హృద్యంగా అత్యంత ప్రామాణికతతో మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు తెరపడింది అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ముందుగా ఒక కవితతో ఈ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ ఉన్నారండి. రాలినదా స్వకీయ తరళద్యుతులన్ ప్రసరించి ఆకశంబేలిన తార, పాట విరమించినదా మధుమాస వన్య వీధీలలితంబుగా కలయద్రిమ్మరు కోయిల, యోగవాహిని జాలములో విలీనమై శాంతి వహించిన రాజహంస, విద్యా లలితానురక్తిమము దాటనా తీరము కాంతిపుంజమై జీవరేఖయై. ఈ కవితకు కొద్దిగా అర్థం చెప్పుకుందామండి. అంటే ఆకాశంలో విహరించేటువంటి తార స్వకీయ తరళద్యుతులను తన సొంత కాంతులతో ప్రసరించేటువంటి ఆకాశము నేలినటువంటి తార రాలినదా, అలాగే వసంతకాలపు తోటలలో విహరించే కోయిల తన పాటను ఆపివేసినదా, రాజహంస లాంటి ఉత్తమమైన మనస్సు యోగ మార్గములో లీనమై శాంతి వహించినదా, విద్యపై ప్రేమ మరియు అనురక్తితో ఆ వెలుగు తీరము దాటినదా అంటున్నారండి. ఈ కవిత తర్వాత మనల్ని అధ్యాయంలోనికి తీసుకువెళ్తూ ఉన్నారు రచయిత. 1983 నవంబరు మాస్టర్ ఈకే ప్రాక్పశ్చిమ సమన్వయం కోసం చేసిన విదేశీ పర్యటన అదే చివరిది ముగించుకొని స్వస్థానము విశాఖకు చేరుకున్నారు. కొన్నాళ్లు తాను విశ్రాంతిగా ఉండాలని, సంపూర్ణంగా ధ్యానంలోనే అనగా యోగ సాధనలోనే ఏకాంతంగా ఉండాలని ఆయనకు అనిపించిందో, లోపల నుంచి వినిపించిందో మరి రాధామాధవంలో మకాం. అంటే రాధామాధవం అంటే అది శ్రీ కె పార్వతీ కుమార్ గారి మేడ అని కూడా బ్రాకెట్లో ఇచ్చారండి. అప్పుడు ఈ ఆధ్యాత్మిక కేసరి ఒక మారు జీవితయాత్రను సింహావలోకనం చేసుకొన్నది. స్వదేశం వచ్చి అప్పుడే నెల అయింది. అనుకున్నట్లు ఆశించిన మేరకు కార్యక్రమాలు తృప్తిగా జరుగుతున్నట్లు అనిపించటం లేదు. నాకేమో ఎక్కడకు కదలాలని లేదు. ఏకాంతంగా ఉండాలని అంతరంగ లోపలి పొరల నుండి అనిపిస్తున్నది. పరమగురువుల ప్రణాళికలో మాస్టర్ సివివి కేంద్రంగా 30 సంవత్సరాలు పనిచేయటం పూర్తి అయింది. అది వారి ఆదేశాల మేరకే. అంటే త్రిదశత్వం వచ్చినట్లే. రాబోయే సంవత్సరంలో విదేశీ యాత్ర రద్దు చేయాలని భావిస్తున్నాను అన్నారు చెంతనున్న సన్నిహితులతో. ఈ వర్తమానం ఎలాగో విదేశాలకు చేరుకుంది. ఆ వార్త విని అక్కడి వారు నిర్విణ్ణులయ్యారు, నిర్వేదం పాలయ్యారు, నిరుత్సాహపడ్డారు. అప్పటికి 7 మార్లు విదేశీ యాత్రలు జరిగినాయి. మాస్టర్ ఈకే ఉపన్యాసాలకు ఒక అద్భుత ఆకర్షణ ఏర్పడ్డది. అప్పటికే ఆరాధకుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మాస్టర్ ఈకే ఎప్పుడెప్పుడు వస్తారా అని రెప్పవాల్పక ఎదురు చూస్తున్న విదేశీయులకు రారని తెలిసేటప్పటికీ జీర్ణించుకోలేకపోయినారు. అదొక శరాఘాతమైంది. ఆ ఈకే గారే మరికొన్నాళ్ళైన తర్వాత, గురు పూజలైన తర్వాత కొత్త కార్యక్రమానికి శ్రీకారం చూడదాంలే అన్నారు. ఇలా ఎందుకు మారిందో ఊహకు అందదు. ఈలోగా మా ఊరు రమ్మంటే మా ఊరు రమ్మని, వారిని సన్మానించాలని ఉబలాడపడుతున్న బృందాలు ప్రతిరోజు వస్తూనే ఉన్నాయి. దర్శించుకొని విన్నపాలు చేసుకుంటున్నాయి. ఎవరికి మాట ఇవ్వలేదు. ఆంతర్యం ఏమిటో.
1984 గురు పూజలు శ్రీవారి ఆధ్వర్యంలో సింహాచల క్షేత్రంలో మహావైభవంగా ఆరంభమైనాయి. 3 రోజులు ఉదయం సాయంకాలం కఠోపనిషత్తుపై ప్రవచనం చేశారు. అందులో మృత్యు చర్చ కూడా వచ్చింది. కొంతవరకే నడిచింది. అది దైవ నిర్దేశమేమో. ఈ సంవత్సరం గురు పూజలకు వచ్చిన వారు చాలా అదృష్టవంతులు. తరువాతి సంవత్సరాలలో వచ్చేవారికి ఆ అదృష్టం ఉండదు అన్నారు. జనవరి 11 ప్రార్థనానంతర ప్రసంగంలో ఆ వాక్యం విన్న అశేష శ్రోతల్లో నేను ఒకణ్ణని మనవి, అంటే రచయిత చెప్తూ ఉన్నారండి. మాస్టారు అన్నటువంటి ఆ వాక్యము విన్నటువంటి శ్రోతల్లో నేను కూడా ఒకణ్ణి అంటున్నారు. ఏదో భవిష్యవాణి వారి నోట వెలువడింది. ఆ గురు పూజల్లో 60 మంది వటువులకు ఉపనయనం వారి చేతుల మీదుగా సశాస్త్రీయంగా యథావిధిగా జరిగింది. అందులో ఇటలీ దేశీయుడు జాన్ లూక్ ఒకరు. అతనికి జననీ జనకులుగా వర్తించిన వారు గోపాలాచార్య దంపతులు. ఆ యజ్ఞ దృశ్యం ఎంత నయనానందకరమో. బ్రహ్మత్వం నిర్వహించిన వారు మహాయోగి కృష్ణమాచార్యుల వారు. నిర్వహణ సారథి శ్రీ ఎంఆర్ఎల్ రావు గారు. తూచా తప్పకుండా ఆచార్యుల వారి ఆదేశాలను అమలు జరిపిన దృఢవ్రతుడు దీక్షితుడు. ఆ సభలలో 5,000 మంది పాల్గొన్నారు. వైకుంఠం దిగివచ్చినట్లు అనుభూతి పొందారు జనం అంతా. తేజోవంతంగా ఓజోవంతంగా గురు పూజలు ముగిసినాయి. తర్వాత కొన్నాళ్లకు జగద్గురు పీఠమిత్రులు శ్రీవారిని దర్శించుకొని ఏజెన్సీ ఏరియాలో శిక్షణా తరగతులు పెట్టాలని అభ్యర్థించారు. ఆశ్చర్యంగా వారు దానిని అంగీకారం తెలిపినారు. విధి దురతిక్రమణీయము. అనంతరం చేపట్టవలసిన బృహత్ కార్యక్రమము గూర్చి మార్చి 17 దాటిన తర్వాత ఆలోచిద్దాం అన్నారు అనుయాయులతో. అందులో శ్రీ పార్వతీ కుమార్ గారు ఉన్నారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమానికి రమ్మని ఆహ్వానిస్తే మార్చి 17 తర్వాత కనిపించండి అనేవారు. అప్పట్లో ఆ తేదీ ఎందుకు నిర్దేశించారో ఎవరి ఊహకు అందదు. దీపం కొడిగట్టుతున్నదని ఎవరూ ఊహించలేదు. బివేర్ ది ఇట్స్ ఆఫ్ మార్చ్ అన్న షేక్స్పియర్ వాక్యం గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఆశ్రమ వాతావరణం అనేటువంటి ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారండి. పూర్వం ఋషులు అరణ్యాలలో నదీ తీరాలలో తపోవ్యగ్రతలో సంలీనమైనారని వింటుంటాము. వారికి భార్యా పిల్లలు ఉన్నారు. తపస్సు నుండి లేచిన తర్వాత ఋషి బృందము శాస్త్రగోష్ఠులు, ఛాత్రులకు శాస్త్రపాఠాలు అధ్యయనం చేసే శిష్య సంతానానికి గ్రాసవాసాలు ఆశ్రమ వాటికల్లోనే. కొన్ని ఋషి ఆశ్రమాల్లో సహజంగా పరస్పర వైరం గల జంతువులు సహితం అన్యోన్య ప్రేమతో మెలగేవని భారతంలో వర్ణనలు ఉన్నాయి. సాత్విక ప్రపంచంలో శాంతమయ సీమలలో రజస్తమస్సులకు, కోపతాపాలకు, ఉద్రేకోద్వేగాలకు తావు ఎక్కడుంటుంది? తపోభూములలో వీచే గాలులు నిర్మలంగా, నీరవంగా, శాంత మంజులంగా ఉంటాయి. అటవీ సంపదే వారికి ఆహార పానీయాలు. పండ్లు, ఫలాలు, కందమూలాలు, గింజలు, వేళ్ళు, కొన్ని చెట్ల ఆకులు, నివ్వరి ధాన్యం, సెలయేళ్లలో పారే స్వచ్ఛ జలాలే త్రాగే నీళ్లు. అకలుషమైన, అకృత్రిమమైన అదో ప్రపంచం ఋషి ఆశ్రమాలంటే. అట్టి ఆశ్రమ వాతావరణాన్ని వీలైనంత వరకు ప్రకల్పనం చేసి అక్కడ శిక్షణ శిబిరాలు నిర్వహించాలని ఆచార్యుల వారి అభిమతం. అప్పటికే అట్లాంటివి కొన్ని నగరవాస సోకని విజన ప్రదేశాలలో జరపటం జరిగింది. అట్లా నిర్వహించిన వాటిలో మోతుగూడెం శిక్షణా శిబిరం చెప్పుకోదగ్గది, గుర్తుంచుకోదగ్గది అని ఈ పూర్వరంగాన్ని చెప్తున్నారండి. వేదకాలం నాటి దండకారణ్య సీమ తపోభూమిగా వాసికెక్కినది.
సీతారామ పాద స్పర్శచే పునీతమైనది. అట్లని రాక్షస సంచారము లేకపోలేదు. ఈనాటికి సత్వ తమస్సులు రెండు ప్రక్కనే ఉంటూ ఉన్నాయి. ఆకాశాన్ని చుంబించే గిరిశిఖరాలు, తెల్లత్రాచులు ప్రాకుతున్నట్లుండే కొండవాగులు వంకలు, సతత హరిత వనపంక్తులు, గాలులకు ఊగే ఎత్తైన వృక్ష వితానము, సాధు గో బృందాలతో పాటు క్రూర మృగాల కీర్ణమై నిబిడంగా ఉండే సాంద్రారణ్యాలు, లతా నికుంజాలు, లోతై అఖాతాల్లా కానవచ్చే కొండలోయలు, నడుమ నడుమ జనావాసాలు, ఆదివాసీల ఆటపట్టులు, పెంపుడు మృగాలు, వనమయూరాల మధుర క్రేంకారాలు, మధ్య మధ్య నీటిపట్టుల్లో జలపక్షుల రెక్కల తటతటలు, వివిధ వర్ణశోభిత విహంగ సముదాయాల కిలకిలా రావాలు, ఆకాశం అంచులు దాకా ఎగిరే పక్షుల సంచార సంరంభాలు, మనుషుల రక్తాలను తుదకు ప్రాణాలను సైతము ఆహారించే విషజుష్ట క్రిమికీటకాదుల రొదలు, చెట్ల ఆకుల సందుల్లో నుంచి మెల్లగా దూరి నేలతల్లిని తాకే లేలేత బాల సూర్యకిరణాలు, బుబ్బోకవతి తలపాపిడిలా సన్నని తోవలు, ఇరువైపులా గుబురుగా ఎదిగి ఒత్తిగిల్లిన ఛాయా వృక్ష శాఖలు, పైనుంచి చూస్తే కళ్ళు తిరిగేటంత లోతైన అఖాత ప్రదేశాలతో అంతా అదో చిత్ర ప్రపంచం. ప్రకృతి దేవతా తాండవ నృత్య భూమిక. అదే దర్శనీయ దండకవని ప్రదేశం అని ఆ మోతుగూడెం ఆ ప్రదేశం గురించి చెప్తున్నారండి. ఇది దండకారణ్య ప్రదేశంలో ఉన్నది. అదొక కుగ్రామం. విద్యుదుత్పాదన కేంద్రం వెలియటంతో నగర లక్షణాలను పొదవుకున్నది. అక్కడ అందరూ ఆ శాఖలోని ఉద్యోగులే. పూర్వం నుంచి ఉన్న స్థానికులు ఎలాగూ ఉన్నారు. విద్యుత్ శాఖ కావటంతో ఎన్నో భవనాలు. రాత్రిళ్ళు ఎప్పుడూ పున్నమే. విద్యుత్ శాఖ వల్ల ఊళ్ళో వాళ్లకు పెద్ద పెద్ద విశాలమైన గదులతో, ఆధునిక సౌకర్యాలతో, శీతలిత కేంద్రాలతో అప్పచెల్లెళ్లలా 2 సౌధరాజాలు. వాటి చెంతనే ఎప్పుడూ ఎడతెగక పారే నదీ శాఖలు. ఆ నీటి మీద నుంచి వచ్చే వాయువీచి ప్రసారం మలయమారుతాలను మరపించేటట్లు ఉంటాయి. హాయిగా పీల్చుకోవటానికి కావలసినంత మంచి గాలి. ఆ 2 భవనాలు ఒకదానికొకటి అల్లంత దూరంలో ఎదురుబదురుగా ఉన్నాయి. రెండింటి నడుమ రంగురంగుల షామియానాలతో సువిశాల ప్రాంగణం, పూజావేదిక. ఆ వేదిక నుండే మాస్టర్ ఈకే గారి ప్రసంగధారలు. ఆ యోగా క్లాసులలో మాస్టర్ గారితో కలిసి 75 మంది పాల్గొన్నారు. అందులో 3 విదేశీ మహిళలు. శ్రీమతి ఇంగే స్టిగ్ములర్ జర్మనీ దేశస్థురాలు, అలాగే సోదరి రూత్ బ్రన్నర్, కుమారి క్రిస్టిన్ బాలిఫ్, వీరంతా విదేశాల నుండి వచ్చిన వారే. శిబిరవాసులంతా ఉదయం 4 గంటలకే లేచి నగర సంకీర్తనం. అదే ఊరికి మేలుకొలుపు. సుప్రభాతం దినచర్యకు నాందీ వాచకం. పిమ్మట సాత్వికాహార సేవనం, అనగా మొలకెత్తిన గింజలు తినటం. అంతకు ముందు నుండే వేదనాదం సుతారంగా వినిపిస్తుంటుంది శ్రవణ శుభగంగా. 6 గంటలయ్యేసరికి సాధకులందరూ బారులు తీరి ప్రార్థనకు ప్రాంగణంలో సమాయత్తమవుతారు. మైక్ ముందు మాస్టర్ ఈకే మంద్ర గంభీర స్వరంతో ఓంకారం చేసి ప్రార్థన ఆరంభిస్తారు. సర్వే సర్వత్రా ప్రశాంత వాతావరణం. మంచు విరిసిన మల్లెమొగ్గల్లా సాధకులంతా మంత్రముగ్ధుల్లా ధ్యాన నిమీలిత నేత్రులవుతారు. అనంతరం కృష్ణమాచార్యుల వారి ఉదయ ప్రవచనం. అటు పిమ్మట పూజా హోమాదికాలు. మధ్యాహ్నం లలితా సహస్రనామ పూజ మహిళలతో. ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు.
ఈ తరగతులలోనే హోమియో, జ్యోతిషము, సంస్కృతము, అక్కల్ట్ ఎనాటమీ పాఠాలు. ప్రతి దినము సాయంకాలం మహాజన సభలో భవభూతి ఉత్తర రామచరిత నాటకంపై ఉపన్యాసాలు. తండాలు తండాలుగా గ్రామవాసులే కాదు, పొరుగుళ్ల నుంచి వచ్చి పాల్గొనేవారు. సభా ప్రాంగణమంతా క్రిక్కిరిసినట్లుండేది. అదంతా కెరటాలు లేని శాంత సముద్రం, జన సముద్రం. రెప్పలు వాల్చకుండా శ్రోతలంతా వినేవారు. ఎక్కడ ఏ చమత్కారం దొర్లుతుందో అని చెవులప్పగించేవారు. ఆ ప్రసంగం ఒక గంగా ప్రవాహం. ఏదో చక్కని గిలిగింత పెట్టినట్లు మధ్య మధ్య చెణుకులు, వర్తమాన రాజకీయాలపై విసుర్లు, ఒక్కోమారు స్వీయ అనుభవాలు దొర్లేవి. ఏ విషయం ఉటంకించినా సప్రమాణమే, అబ్బురంగొలిపేది. లోకపు తీరు నచ్చని వానిని గాఢంగా విమర్శించేవారు. ప్రసంగధారలో భారతీయ సనాతన ధర్మం వారలు గట్టేది. ధర్మ పతనం గురించి ఎంతో వ్యధపడేవారు. అపూర్వ ఆధ్యాత్మిక వాతావరణంలో బోధనా తరగతులు జరిగినాయి. ఈ యోగ శిక్షణా తరగతులలోనే ఫుల్ మూన్ మెడిటేషన్ పేర బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉపదేశించారు. ఇందులోనే విశిష్ట మంత్రాలను కొన్నిటిని చెప్పి ఎవరికి నచ్చిన వాటిని వారు జపించమని అన్నారు. అందరిలో ఆనంద కోశాలు విచ్చుకొనేవి. శ్రోతలంతా తమ జన్మ సార్థకమైనదని అనుకున్నారు. నూతనోత్తేజము, సంస్కారము ప్రవేశించినట్లు చాలామందికి అనుభూతి. ఎన్నో మెట్లు ఆధ్యాత్మిక భవనంలో ఎక్కినట్లు అపూర్వ అనుభవం. ఎంతో హాయి, ఎంతటి ఆనందము. ఈ యోగ శిక్షణా శిబిరము 1984 ఫిబ్రవరి 14వ తేదీ నుండి 29వ తేదీ వరకు మహోత్సాహంతో నడిచింది. 29వ తేదీ డొంకరాయి రామాలయంలో భవభూతి ఉత్తర రామచరిత్రపై ఉపన్యాసం. అదే చివరి ఉపన్యాసం. అందులో మోతుగూడెం వచ్చి శిక్షణ పొందిన వారు చాలా అదృష్టవంతులు. నాకు తెలిసిన విద్యలను మీకు ఇచ్చినాను, ఇక నేను చెప్పటము ఉండదు, మీరే చదువుకోవలెను. నేను ఎప్పుడు ఎవరిని గురుదక్షిణ కోరలేదు. ఈ రోజున గురుదక్షిణ అడుగుతున్నాను. అదేమిటంటే, నేను ఇప్పటి వరకు ఇచ్చిన శిక్షణ ప్రకారం జీవిస్తూ మీకు నేర్పిన విద్యను బాగుగా అభ్యసించి మీరు ఒక్కొక్కరు కనీసం మరో 10 మందికి చొప్పున జీవితాంతము శిక్షణ ఇస్తూ ఇదే గురుదక్షిణ మీరు కూడా పొందండి, ప్రపంచం నలుమూలలా వెదజల్లండి అని మాస్టర్ గురుదక్షిణ కోరారటండి. ఆ తర్వాత ఏం జరిగింది ఇస్తున్నారండి. ఇక్కడ మనం గుండె దిటవు చేసుకొని వినాలి. కానీ మరువరాని ఒక అపశృతి, ఒక దురదృష్ట రేఖ. ఇందు పాల్గొన్న వారిలో శిబిరం ముగిసేసరికి 10 మంది వరకు అడవి దోమ కాటునకు గురి అయినారు. వీరిలో కొందరికి సెరిబ్రల్ మలేరియా లక్షణాలు అగుపించాయి. దానివల్ల విషజ్వరం వచ్చింది. ఆ దోమకాటు బాధితులలో కృష్ణమాచార్యుల వారు ఒకరు. మార్చి 2వ తేదీ తెల్లవారుజామున 2:45 చినముషిడివాడలోని స్వగృహానికి ఆచార్యుల వారు కుటుంబంతో సహా చేరుకొన్నారు. తీవ్ర అస్వస్థతతోటే. మోతుగూడెం క్లాసులలో పాల్గొన్న కెఎస్ రామశర్మ గారు, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీరు విద్యుత్ శాఖ, వారు దోమకాటుతో మార్చి 4వ తేదీ విశాఖలో పరమపదించినట్లు విని ఎంతో పరితాపపడి తాను అస్వస్థతలో 103 డిగ్రీల జ్వరంతో ఉన్న మరునాడు 5వ తేదీన ఉదయం విశాఖకు బయలుదేరి వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి కొన్ని గంటలు అక్కడే ఉండిపోయినారు. ఆయన మలిసారిగా ఇచ్చిన సందేశం అంటూ
మార్చి 7వ తేదీన రాత్రి మాస్టర్ చేసిన ప్రసంగాన్ని రికార్డు చేసి ఆ నెల నావాణి పత్రికలో వారి అంతేవాసి సిహెచ్ సత్యబాబు విచిత్ర సంభాషణ పేరుతో ప్రచురించినారు. ఆ సంభాషణ ఏంటి ఇక్కడ ఇచ్చారండి. ఏమన్నారు మాస్టారు? నా విషయం హయ్యర్ ఫోర్సెస్కు పరమ గురువులకు సంబంధించిన విషయమే గాని మరేమీ కాదు. నాకిది క్రొత్త కూడా కాదు. ఒక్కొక్కసారి కేవలం శరీరంలో మార్పు మాత్రమే కాక శరీరానికే మార్పు జరుగుతుంటుంది. ఇందులో మీరు గాని నేను గాని కంగారు పడవలసిందేమీ లేదు. శరీరంలో ఉండి పనిచేస్తున్నట్లుగానే శరీరం లేకపోయినా మిగిలిన లోకాలలో పనిచేయవచ్చు అన్నారండి మాస్టారు. ఆ తర్వాత ఏం జరిగింది ఇస్తున్నారు. మార్చి 9వ తేదీ వరకు చినముషిడివాడలోని తమ ఇంటనే వారికి హోమియో చికిత్స నడుస్తున్నది. ఏమీ గుణం కనిపించటం లేదు. తనను ఏ ఆసుపత్రిలో చేర్చవద్దని అనుయాయులకు సంతానానికి నిష్కర్షగా ఆయన చెప్పినారు. తనను విశాఖలో రాధామాధవానికి తీసుకొని వెళ్ళవలసినదని అచట నుండియే చికిత్స చేయించమని పడక ప్రక్కనే ఉన్న కుమారులు చిరంజీవి అనంతకృష్ణ, ఈవీఎం ఆచార్య గారులను శ్రీ పార్వతీ కుమార్ గారిని ఆదేశించారు. రాధామాధవంలోనే విశాఖ నగర ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఎన్ శ్రీనివాసరావు గారు చికిత్స చేయటంలో అహోరాత్రములు శ్రమపడ్డారు. ఒకనాడు చెంతనున్న సంతానంతోనూ పార్వతీ కుమార్ గారితోనూ మాట్లాడుతూ, ఒక వారం పాటు నా ఆరోగ్య పరిస్థితి గడ్డుగాను ఆందోళన కలిగించేదిగాను ఉంటుంది. తదుపరి ఎట్లుండునో మీరు వేచి చూడవలయును అని అన్నారట. రాధామాధవ భవనంలో ఉదయ సాయంకాలాల్లో ప్రేయరు, పూజాహోమాదులు 10వ తేదీ నుండి శ్రద్ధాభక్తులతో అనుచరులు నిర్వహించినారు. పిమ్మట 3 రోజులు ఆచార్యుల వారు స్పృహ కోల్పోయినారు. శ్రీ 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 లక్ష్మణ యతీంద్రులు వచ్చి అవతార పరిసమాప్తి చేయబోతున్నారని చిరంజీవి అనంతకృష్ణ, చిరంజీవి ఈవీఎం ఆచార్యులతో చెప్పారు. చికిత్స జరుగుతున్న రోజుల్లోనే డాక్టర్ శ్రీనివాసరావు గారు సూదులు గురించి మిమ్మలను బాధ పెట్టవలసి వస్తున్నదని అంటే ఆయనతో ఈకే గారు లెట్ పెయిన్ బ్రింగ్ డ్యూ రివార్డ్ ఆఫ్ లైట్ అండ్ లవ్ అని జోక్ చేశారు. నిజానికి జ్వాలాకూల్ ఇచ్చిన మంత్రాలలో ఇది ఒకటి. 1984 మార్చి 16వ తేదీన ఈకే గారు స్పృహలోనికి వచ్చినారు. ప్రజ్ఞలన్నీ మేల్కొన్నాయి. అనుయాయులలో భక్తులలో కొంత ఆశ పొడమింది. గండం గడిచినట్లే అని భావించారు. అందరూ ఊపిరి పీల్చుకొన్నారు హాయిగా. ఆ రోజు వేల కొలది భక్తులు పూజ, హోమం, రుద్రాభిషేకాలలో పాల్గొన్నారు. అందరి వైపు అంతసేపు ఆయన చూస్తూనే ఉన్నారు. అయితే ఈకే గారి ఆరోగ్యం వేగంగా క్షీణింపసాగింది. 16/3/1984 ఫాల్గుణ పౌర్ణమి నాటి అర్ధరాత్రి 2:15 మాస్టర్ ఈకే గారు పార్థివ దేహాన్ని విడిచిపెట్టారు. నేను స్థిరాస్తి, ఈ శరీరం చరాస్తి. ఎవరో మాస్టర్ గారిని ఆస్తి వివరాలు అడిగినప్పుడు మాస్టారు తెలియజేసిన వాక్యము ఇక్కడ గుర్తుకొస్తూ ఉన్నది. తెల్లవారేసరికి దినపత్రికల్లో, రాష్ట్ర రేడియో కేంద్రాలన్నింటిలో ఈ వార్త కనిపించింది, వినిపించింది. కట్టలు తెంచుకున్న గంగల ఒకే జనప్రవాహం. 17వ తేదీ ఉదయానికి రాధామాధవం దగ్గర దొరికిన సాధనంతో చుట్టుప్రక్కల జిల్లాల నుండి జనప్రవాహం రాధామాధవాన్ని ముంచెత్తింది. ఆ రోజు
హైదరాబాద్ నుండి ఫ్లైట్లో విమానం దిగిన వారిలో ముప్పాలు మువ్వీసం మాస్టర్ గారి శిష్యులే. ఆ వచ్చిన వారిలో రాష్ట్రాధికారులు అనుచరులే. పార్థివ దేహాన్ని అంతిమ దర్శనం చేసుకొని విలపించిన వారే ఏ వీధిని చూచినా దుఃఖతప్త నయనాలతో స్త్రీలు, పురుషులు, బాలలు విశాఖ సాగర తీరాన దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. అంతా నమ్మలేని కఠోర సత్యం. శాస్త్రవిహితంగా 4 కుమారులు పితృకార్యాన్ని నిర్వహించారు. పాంచభౌతిక దేహం విడివడి పంచభూతాలలో లయమైంది. అంతర్యామి స్వరూపుడైన ఈకే గారే మిగిలింది. ఆ సాయంత్రం 6 గంటలకు శ్రీ పార్వతీ కుమార్ ప్రార్థన నిర్వహించారు. వేల కొలది జనం పాల్గొన్నారు దుఃఖతప్త హృదయాలతో. ఏమిటిలా జరిగింది? ఎవరు ఊహించనిది? కొండంత కార్యక్రమం నిర్వహించవలసిన ప్రజ్ఞామేరువు, ప్రాక్ ప్రతీచి సమన్వయకర్త, కర్మయోగి తెరమరుగైనారే. ఏది త్రోవ? ఎటువైపు ప్రయాణం? అపర ధన్వంతరి అస్తమించారే. మనకిక ఆరోగ్యం? కరుణాసింధువు ఇంకిపోయిందా? ఎన్నో గృహాల్లో, కుటుంబాల్లో దీపాలు వెలిగించిన మహాజ్యోతి కొండెక్కిందా? ప్రతి వారిలో తీరని వేదన, పైకి చెప్పలేని పరితాపం, ఊపికి వచ్చే కన్నీటి కడళ్ళు, అంతా చిమ్మ చీకటి. ఒక పర్యాయం విధేయ అనుచరుడు అడిగితే, నేను ఎచ్చట ఉన్నను, నా దర్శనం లభించుట సత్యం, నాయందు తన సమస్తం అర్పణ చేసిన వారికి ఇది ఎల్లప్పుడూ కలుగుచున్న అనుభవం అన్నారట మాస్టర్ ఈకే గారు. ఆ వాక్కే వందల మందికి రక్షా కవచమైంది ఈనాడు. మీరు నన్ను నమ్ముట కన్నా ఒకరికొకరు నమ్ముట ఎక్కువ ముఖ్యం, దానితో నేను మీలో ఉండగలను అనేది ఆయన అనుచరులకు ఇచ్చిన తారక మంత్రం, చరమ సందేశం. మాస్టర్ ఈకే భౌతిక దేహం అనే నాటకానికి తెరపడింది. మిగిల్చిపోయింది వెలుగు. చల్లని శరచంద్రిక, నిగమాగమ సంచార ఆనంద సుధాసార, సర్వదర్శన సార సౌరభ, రమ్యతాత్విక చక్రవర్తి, నిత్యభాసుర రత్నదీపము, మరువనేరము నీదు వదనము, మరువగలమా నీదు వచనము, సత్యసుందర లాస్య రచనము అని అమరేంద్ర గారు అన్న మాటలు ఇక్కడ ఇచ్చి, ఆ తదుపరి ఆంధ్ర భాగవతము భ్రమరగీతములోని దశమస్కందములోని పద్యాన్ని ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నారండి. బంధుల బిడ్డలన్, మగల భ్రాతల తల్లుల తండ్రులన్, మనోజాంధత చేసి డించి శరణందిన మమ్ము, వియోగ దుర్దశ సింధువులోన త్రోచి, ఇటు సేరకపోవుట పాడిగాదు పుష్పంధయ, మీ అధీసునకు బాధములంబడి ఎత్తి చెప్పవే. ఈ పద్య భావం కూడా చెప్పుకుందామండి. గోపికలు అంటున్నారు, ఓ షట్పద, చుట్టాలను, సుతులను, భర్తలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను కామాంధత్వముచే విడనాడి తన్నే శరణుజొచ్చినాము. ఇట్టి మమ్ము విరహసాగరమున త్రోసివైచి ఈ రీతి మా వంక చేరరాకుండుట న్యాయము కాదని ఏలిక అయిన శ్రీకృష్ణునకు పాదప్రమాణం చేసి గట్టిగా నొక్కి చెప్పు అంటున్నారండి. ఈ పద్యముతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాతి ఎపిసోడ్లో కనిపిస్తున్న ఈకే అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి. వాసుదేవా.